ఓం శ్రీ ఆంజనేయాయ మహాబలాయ నమః. ఓం హ్రీం సూర్యాయ నమః. ఓం నమః శివాయ. ప్రియమైన సింహరాశివారికి దైవాశీర్వాదాలతో నమస్కారం. ఈరోజు ప్రారంభంలోనే మనం శ్రీ ఆంజనేయస్వామి మహాబలాన్ని స్మరించుకుంటున్నాం. ఆ బలం, ఆ ధైర్యం, ఆ నిబద్ధత మీ జీవితంలో ప్రవహించాలి. సింహరాశి అంటే ధైర్యానికి ప్రతీక, నాయకత్వానికి సంకేతం, రాజసత్వానికి రూపం. ఇప్పుడు మార్చి 1 ఆదివారం నుండి మార్చి 4 బుధవారం వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక సాధారణ కాలం కాదు. ఇది 1 కొత్త ఆరంభం, 2 ముఖ్యమైన అవకాశాలు, 3 కీలక నిర్ణయాలు, 4 విజయ సూచనలు తీసుకువచ్చే సమయం. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా? లంకెబిందెలు, ధలం, నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. 8185066725. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణదోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువుగారు వద్ద పరిష్కారం లభించును. దృక్పంచాంగం ప్రకారం గ్రహగోచారాలు స్పష్టంగా చెబుతున్నాయి. సూర్యుడు మీకు ఆత్మవిశ్వాసమిస్తున్నాడు, కుజుడు ధైర్యమిస్తున్నాడు, గురువు ఆశీర్వాదం ఆర్థికంగా దారులు తెరుస్తోంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ఫలితాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడాలి. మధ్యలో స్కిప్ చేయకండి. ప్రతి నిమిషం మీ రాశి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇస్తుంది. గతంలో మీరు ఎదుర్కొన్న ఒక నిరాశ, ఒక అవమానం, ఒక ఆలస్యం, ఇవన్నీ మీకు పరీక్ష మాత్రమే. ఇప్పుడు దైవ అనుగ్రహం మీ వైపు తిరిగింది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం 4 నెలల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే శ్రద్ధగా వినండి, మీ రాశిశక్తిని పూర్తిగా గ్రహించండి. మీరు రాజసింహం. మీరు ముందుకు సాగితే అడ్డంకులు తానే తొలగిపోతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మా జ్యోతిష్య మంత్రం కుటుంబంలో భాగమవ్వాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజూ దైవ ఆశీర్వాదాలతో ఖచ్చితమైన రాశిఫలాలు పొందండి. ఇప్పుడు మనం లోతుగా సింహరాశి మార్చి 1 నుండి 4 వరకు పూర్తి విశ్లేషణలోకి ప్రవేశిద్దాం. శ్రద్ధగా వినండి, విశ్వాసంతో స్వీకరించండి. ఓం శ్రీ ఆంజనేయాయ మహాబలాయ నమః. ప్రియమైన సింహరాశివారికి నమస్కారం. మీరు అగ్నితత్వానికి చెందిన రాజస్వభావరాశి. సింహం అంటే నాయకత్వం, గౌరవం, ఆత్మగౌరవం, ప్రతిష్ఠ. మార్చి 1 ఆదివారం నుండి మార్చి 4 బుధవారం వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపించే సమయం. దృక్పంచాంగం ప్రకారం ఈ కాలంలో సూర్యుని ప్రభావం బలంగా ఉండటం వల్ల మీలో ఉన్న ఆత్మవిశ్వాసం కనీసం 30% వరకు పెరుగుతుంది. మీరు గతంలో తీసుకోలేని ఒక ముఖ్య నిర్ణయం ఇప్పుడు తీసుకునే ధైర్యం పొందుతారు. ఇది చిన్న విషయం కాదు. ఒక నిర్ణయం 4 నెలల భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. అందుకే ఈ కాలాన్ని నిర్లక్ష్యం చేయకండి. మొదటి ముఖ్య విషయమేమిటంటే మీరు మీ విలువను గుర్తించాలి. గత 2 వారాల్లో మీరు ఎదుర్కొన్న ఒక నిరాశ, ఒక అవమానం, ఒక ఆలస్యం, ఇవన్నీ మీ మనసులో ఇంకా మిగిలి ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహగోచారం మీకు చెబుతున్నదేమిటంటే ఆ సంఘటనలు మీ ఎదుగుదలకు పునాది మాత్రమే. సింహరాశివారు ఒక్కసారి పడిపోయినా 3 రెట్లు బలంగా లేచే స్వభావం కలిగి ఉంటారు. ఈ 4 రోజులు మీలో ఉన్న ఆ అంతర్గత శక్తిని బయటకు తీసుకువస్తాయి. మార్చి 1న మీరు ఒక కొత్త ఆలోచన ప్రారంభిస్తారు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా, లేదా కుటుంబ విషయమైనా సరే, అది 90 రోజుల తర్వాత ఫలితాన్నిస్తుంది. మార్చి 2న మీ ప్రతిభను గుర్తించి మీకు ఒక సూచన ఇస్తాడు. ఆ సూచనను నిర్లక్ష్యం చేయకండి. మార్చి 3న మీలో కొంత సందేహం రావచ్చు. కానీ అదే రోజు మీరు ఒక స్పష్టతను పొందుతారు. మార్చి 4న మీరు తీసుకునే నిర్ణయం మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఇది రాజయోగానికి సంకేతం. ఈ కాలంలో మీరు 3 విషయాలను గుర్తుంచుకోవాలి. 1 మీరు ఎవరికీ తక్కువ కాదు. 2 ఆలస్యమైంది కానీ అవకాశం ఇంకా ఉంది. 3 మీ నాయకత్వం ఇప్పుడు పరీక్షించబడుతుంది. ఈ పరీక్షలో మీరు ఉత్తీర్ణులు కావాలంటే సహనం, స్పష్టత, ఆత్మవిశ్వాసం అవసరం. మీ రాశి అధిపతి సూర్యుడు కాబట్టి ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్య మీ ఆలోచనలు అత్యంత స్పష్టంగా ఉంటాయి. ఆ సమయాన్ని వృధా చేయకండి.
ఒక పథకం రాసుకోండి. 4 లక్ష్యాలను నిర్ణయించండి. కనీసం ఒక లక్ష్యాన్ని ఈ 4 రోజుల్లో ప్రారంభించండి. మీరు గతంలో ఒక పని చెయ్యాలని అనుకుని వదిలేసి ఉంటే ఇప్పుడు మళ్లీ ప్రయత్నించండి. సింహరాశివారికి ఈ కాలంలో 2 అడ్డంకులు తొలగిపోతాయి. ఒకటి ఆర్థికంగా, మరొకటి మానసికంగా. మీ మనసులో ఉన్న భయం 50% తగ్గుతుంది. ఇది గ్రహబలం వల్లే. మీరు ధైర్యంగా ముందుకు సాగితే 100% ఫలితం మీవే. ఇప్పుడు ఈ 4 రోజుల గ్రహస్థితిని లోతుగా పరిశీలిద్దాం. దృక్పంచాంగం ప్రకారం సూర్యుడు శక్తివంతమైన స్థానంలో ఉండటం వల్ల మీ వ్యక్తిత్వం వెలుగులోకి వస్తుంది. సూర్యుడు మీ రాశి అధిపతి కావడంతో ఈ ప్రభావం మీకు ప్రత్యేకంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే ఒక నిర్ణయం 3 మందిని ప్రభావితం చేయగలదు. ఇది నాయకత్వానికి సంకేతం. చంద్రుని స్థితి ఈ 4 రోజుల్లో 2 సార్లు మారుతుంది. దీనివల్ల భావోద్వేగాలలో కొంత హెచ్చుతగ్గులు ఉండవచ్చు. మార్చి 2 మరియు మార్చి 3 తేదీల్లో మీరు కొంత సున్నితంగా స్పందించవచ్చు. కానీ అదే సమయంలో మీకొక అంతర్దృష్టి కూడా వస్తుంది. చంద్రుడు మనస్సుకు అధిపతి. అందువల్ల మీరు తీసుకునే భావోద్వేగ నిర్ణయాలను 3 సార్లు ఆలోచించి తీసుకోవాలి. ఒక చిన్న మాట 4 రోజుల సంబంధాన్ని ప్రభావితం చేయవచ్చు. కుజగ్రహ ప్రభావం మార్చి 3న ఎక్కువగా ఉంటుంది. ఇది ధైర్యాన్నిస్తుంది, కానీ కోపాన్ని కూడా పెంచుతుంది. సింహరాశివారు సహజంగా గౌరవాన్ని కోరుకుంటారు. ఎవరైనా మీ మాటను పట్టించుకోకపోతే మీరు వెంటనే స్పందించవచ్చు. కానీ ఈ కాలంలో ఆగ్రహాన్ని నియంత్రిస్తే 10 రెట్లు లాభముంటుంది. ఒక చిన్న సహనం మీకు పెద్ద విజయాన్నిస్తుంది. బుధగ్రహం మార్చి 4న మీకు శుభ ఫలితాలిస్తుంది. కమ్యూనికేషన్, ఒప్పందాలు, చర్చలు ఈరోజు బాగా సక్సెస్ అవుతాయి. మీరొక మెయిల్ పంపినా, ఒక మీటింగ్లో మాట్లాడినా, లేదా ఒక ఒప్పందం చేసుకున్నా అది 80% వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. అందుకే ముఖ్యమైన చర్చలను బుధవారం ప్లాన్ చేయండి. గురుగ్రహ దృష్టి మీ ఆర్థిక స్థితిపై ఉంది. గత 3 నెలలుగా నిలిచిపోయిన ఒక పని ఇప్పుడు కదలికలోకి వస్తుంది. ఒక పెండింగ్ చెల్లింపు రావచ్చు. 2 కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కానీ పెట్టుబడుల విషయంలో 4 సార్లు ఆలోచించాలి. గురు ఆశీర్వాదం ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఈ 4 రోజుల్లో మీరు గ్రహాల శక్తిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. ఉదయం సూర్యారాధన, మధ్యాహ్నం స్పష్టమైన నిర్ణయం, సాయంత్రం కుటుంబంతో సమయం, రాత్రి 10 గంటలలోపు విశ్రాంతి. ఈ 4 నియమాలు పాటిస్తే గ్రహశక్తి మీకు పూర్తిగా సహకరిస్తుంది. జ్యోతిష్యం మార్గదర్శకం మాత్రమే. మీరు చేసే ప్రయత్నం 70% ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మిగతా 30% గ్రహకృప. ఇప్పుడు ముఖ్యంగా ఉద్యోగస్థులు మరియు వ్యాపారస్థుల కోసం ఈ 4 రోజుల విశ్లేషణ. సింహరాశివారు సహజంగా నాయకత్వ స్థానాలకు సరిపోతారు. ఈ కాలంలో మీ పనిలో ఒక కొత్త బాధ్యత వచ్చే అవకాశముంది. మొదట ఇది ఒత్తిడిగా అనిపించవచ్చు, కానీ అదే బాధ్యత 4 నెలల తర్వాత ప్రమోషన్కు దారితీస్తుంది. మార్చి 1 మరియు 2 తేదీల్లో మీ పనితీరును అధికారులు గమనిస్తారు. మీరు చేసిన ఒక చిన్న పని కూడా పెద్ద గుర్తింపును తెచ్చిపెట్టవచ్చు. మార్చి 3న మీరు ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. ఇది ప్రాజెక్ట్ మార్పు, టీం మార్పు, లేదా ఒక కొత్త అవకాశం కావచ్చు. 3 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. తొందరపాటు వద్దు. మీకు అనుభవముంది. మీ అంతర్గత స్వరం 90% సరైన దారిని చూపుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో 2 కొత్త కస్టమర్లు కలిసే అవకాశముంది. ఒక ఒప్పందం మొదట కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ బుధవారం నాటికి అది మీకు అనుకూలంగా మారుతుంది. నగదు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. మార్చి 3న పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. చిన్న మొత్తాలతో ప్రారంభించి 4 రోజులు పరిశీలించండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి సమయం. ఒక ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. 2 కొత్త అప్లికేషన్లు పంపితే ఒక సానుకూల స్పందన వచ్చే అవకాశముంది. మీ బయోడేటాను మార్చి 2న అప్డేట్ చేయండి. మార్చి 4న పంపిన అప్లికేషన్కు మంచి స్పందన ఉంటుంది. ఈ కాలంలో మీరు గుర్తుంచుకోవలసిన 4 విషయాలున్నాయి. 1. కష్టపడి పనిచేయండి, కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు. 2. మీ మాటను స్పష్టంగా చెప్పండి. 3. కొత్త అవకాశాలను భయపడకండి. 4. సహనంతో ముందుకు సాగండి. మీరు రాజసింహం. నాయకత్వం మీలో సహజంగా ఉంది. ఈ 4 రోజులు మీ ప్రతిభను ప్రపంచానికి చూపించే సమయం. మీరు నమ్మకంగా ముందుకు సాగితే విజయం ఖాయం. మార్చి 1 ఆదివారం. మీరు గతంలో ఇచ్చిన ఒక అప్పు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అది పూర్తిగా కాకపోయినా కనీసం 50% రికవరీ అవుతుంది. ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మార్చి 2 సోమవారం. ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు.
ఇంటి అవసరాలు, పిల్లల చదువు లేదా వాహన సంబంధిత ఖర్చులు రావచ్చు. ఈ రోజు పెద్ద మొత్తంలో ఖర్చు చేయకుండా 2 సార్లు ఆలోచించడం మంచిది. మార్చి 3 మంగళవారం. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు ఎవరో ఒకరు మీకొక లాభదాయకమైన ఆఫర్ చూపవచ్చు. అది 100% నిజమా కాదా అనేది వెంటనే నిర్ణయించకండి. కనీసం 3 రోజులు పరిశీలించండి. మార్చి 4 బుధవారం. డబ్బు లావాదేవీలు, బ్యాంకు పనులు, డాక్యుమెంట్లు సైన్ చేయడం వంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఈ కాలంలో మీరు 3 ఆర్థిక నియమాలు పాటించాలి. 1. అవసరం లేని ఖర్చులను 30% తగ్గించాలి. 2. ఆదాయంలో కనీసం 10% సేవ్ చేయాలి. 3. అప్పులు ఉంటే వాటిలో ఒక చిన్న భాగాన్నైనా తగ్గించాలి. సింహరాశివారు గౌరవం కోసం కొన్నిసార్లు ఎక్కువ ఖర్చు చేస్తారు. కానీ ఈ 4 రోజులు చూపు కోసం ఖర్చు చెయ్యకండి. ప్రణాళికతో ముందుకు సాగితే వచ్చే 4 వారాలు ఆర్థికంగా బలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఒక ముఖ్య సూచన ఉంది. మార్చి 2 మరియు 4 తేదీల్లో కొత్త కస్టమర్ ఒప్పందాలు వచ్చే అవకాశముంది. మీరు ధర విషయంలో కాస్త తగ్గినా పర్వాలేదు, కానీ నాణ్యత విషయంలో తగ్గకండి. నమ్మకం ఒకసారి పెరిగితే 3 రెట్లు లాభమొస్తుంది. ఉద్యోగస్తులకు బోనస్ లేదా ఇన్సెంటివ్ గురించి చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ఇది వెంటనే రాకపోయినా 60 రోజులలో ఫలితమిస్తుంది. మొత్తం మీద ఈ 4 రోజుల్లో డబ్బు మీ చేతిలో నిలబడాలంటే క్రమశిక్షణ అవసరం. ఒక చిన్న పొరపాటు 4 నెలల సేవింగ్స్ను ప్రభావితం చేయవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకునే అవకాశముంది. సింహరాశివారు కుటుంబానికి చాలా ప్రాధాన్యమిస్తారు. మీ గౌరవం, మీ ప్రేమ, మీ బాధ్యతలు అన్నీ కుటుంబంతోనే అనుసంధానమై ఉంటాయి. ఈ 4 రోజుల్లో కుటుంబ విషయాలు 2 సార్లు మీ మనసును తాకవచ్చు. మార్చి 1 ఆదివారం. కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. అది ఆస్తి, భవిష్యత్తు ప్రణాళిక లేదా పిల్లల చదువు గురించి కావచ్చు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం 4 సంవత్సరాల భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. మార్చి 2 సోమవారం. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చంద్రప్రభావం వల్ల మీరు చిన్న విషయానికే స్పందించవచ్చు. ఈ రోజు ఒక చిన్న మాట పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంది. అందుకే మాట్లాడే ముందు 3 సార్లు ఆలోచించండి. మార్చి 3 మంగళవారం. జీవిత భాగస్వామితో ఒక అపార్థం రావచ్చు. కానీ అదే రోజు సాయంత్రం అది క్లియర్ అవుతుంది. మీరు ముందుగా మాట్లాడితే 90% సమస్య పరిష్కారమవుతుంది. మార్చి 4 బుధవారం. సంబంధాలలో మధురత పెరుగుతుంది. ఒక చిన్న సర్ప్రైజ్ లేదా ఒక మంచి మాట సంబంధాన్ని 100% బలపరుస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం ప్రత్యేకం. సింగిల్స్కి మార్చి 2 లేదా 4 తేదీల్లో ఒక మంచి పరిచయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది వెంటనే ప్రేమగా మారకపోయినా ఒక మంచి స్నేహంగా ప్రారంభమవుతుంది. ఇప్పటికే రిలేషన్లో ఉన్నవారు ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తే సంబంధం మరింత బలపడుతుంది. 2 గంటల సమయం కలిసి గడిపినా 2 నెలల అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. మార్చి 3న ఒక చిన్న ఆరోగ్య సమస్య గురించి తెలిసే అవకాశం ఉంది. వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే పెద్ద సమస్య తప్పుతుంది. పిల్లల విషయంలో మీరొక మంచి నిర్ణయం తీసుకోవచ్చు. వారి చదువు లేదా భవిష్యత్తు కోసం ఒక కొత్త ప్లాన్ మొదలవుతుంది. ఈ 4 రోజుల్లో సంబంధాలను బలపరచడానికి 4 నియమాలు పాటించండి. 1. కోపాన్ని 50% తగ్గించండి. 2. వినే అలవాటు పెంచుకోండి. 3. ఒక మంచి మాట చెప్పడానికి వెనుకాడకండి. 4. కుటుంబంతో కనీసం 1 గంట గడపండి. మీరు చూపే ప్రేమ 10 రెట్లు తిరిగి వస్తుంది. సింహరాశివారికి ఆరోగ్యం ఈ 4 రోజుల్లో మితంగా ఉంటుంది. కానీ ఒత్తిడి వల్ల చిన్న సమస్యలు రావచ్చు. ముఖ్యంగా తలనొప్పి, కంటి ఒత్తిడి, మెడనొప్పి వంటి సమస్యలు 2 సార్లు రావచ్చు. మార్చి 1 మరియు 3 తేదీల్లో విశ్రాంతి అవసరం. మీరు 4 పనులు ఒకేసారి చేయాలని ప్రయత్నిస్తారు. అది మీ శక్తిని తగ్గిస్తుంది. ఉదయం కనీసం 20 నిమిషాలు నడక చేయాలి. ఇది మీలోని అగ్నితత్వాన్ని సమతుల్యం చేస్తుంది. రోజుకు 3 లీటర్లు నీరు తాగాలి. రాత్రి 10:30 లోపు నిద్రపోవాలి. ఈ 3 అలవాట్లు పాటిస్తే 70% ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మార్చి 2న మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. ఆ రోజు 10 నిమిషాలు ధ్యానం చేయండి. మీ శ్వాసను గమనించండి. అది మీలో ప్రశాంతతను పెంచుతుంది. ఆహారంలో జాగ్రత్త అవసరం. మసాలా, ఎక్కువ ఉప్పు, ఎక్కువ టీ లేదా కాఫీ తగ్గించండి. ఈ 4 రోజుల్లో జీర్ణ సమస్యలు రావచ్చు. సాదా ఆహారం తీసుకుంటే శరీరం తేలికగా ఉంటుంది. మార్చి 4న ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీరు ఉత్సాహంగా ఫీలవుతారు. ఆ రోజు ఒక మంచి వ్యాయామం ప్రారంభించవచ్చు. మానసికంగా కూడా మీరు బలంగా ఉండాలి. గతంలో జరిగిన ఒక్క అపజయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీరు రాజస్వభావం కలవారు. ఒకసారి పడిపోయినా 3 రెట్లు బలంగా లేస్తారు. ప్రతిరోజు ఉదయం 11 సార్లు సూర్యమంత్రం జపించండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ 4 రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించిన 4 ముఖ్య సూచనలు గుర్తుంచుకోండి. 1. సమయానికి ఆహారం. 2. సమయానికి నిద్ర. 3. ప్రతిరోజు కాస్త వ్యాయామం. 4. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం.
ఈ నియమాలు పాటిస్తే మీ శరీరం 100% సహకరిస్తుంది. మొత్తం మీద సింహరాశివారికి మార్చి 1 నుండి 4 వరకు ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక పరిస్థితి పరంగా సమతుల్యత అవసరం. మీరు క్రమశిక్షణగా, ధైర్యంగా ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మంచి మలుపవుతాయి. ప్రియమైన సింహరాశివారికి ఇప్పుడీ 4 రోజులను ఒక్కొక్కటిగా లోతుగా విశ్లేషిద్దాం. ప్రతిరోజు ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. ఆ శక్తిని మీరు ఎలా ఉపయోగించుకుంటారో అదే మీ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మార్చి 1 ఆదివారం. ఈరోజు సూర్యుని ప్రభావం అత్యంత బలంగా ఉంటుంది. సూర్యుడు మీ రాశి అధిపతి కావడంతో ఈరోజు మీ ఆత్మవిశ్వాసం 40% వరకు పెరిగే అవకాశం ఉంది. ఉదయం సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం చాలా కీలకమవుతుంది. కుటుంబం లేదా కెరియర్ సంబంధిత విషయం మీద మీరు ముందడుగు వేయవచ్చు. ఒక కొత్త ఆలోచన మీ మనసులో పుడుతుంది. అది చిన్నదిగా అనిపించినా 4 నెలల తర్వాత పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు గమనించాల్సిందేమిటంటే అహంకారం మరియు ఆత్మగౌరవం మధ్య తేడా. ఎవరో మీ మాటను పట్టించుకోకపోతే వెంటనే స్పందించకుండా 3 నిమిషాలు ఆలోచించండి. సాయంత్రం కుటుంబంతో 1 గంట గడిపితే మానసిక ప్రశాంతత వస్తుంది. ఆర్థిక విషయాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రణాళిక సిద్ధం చేయడం మంచిది. మార్చి 2 సోమవారం. చంద్రప్రభావం ఈరోజు ఎక్కువగా ఉంటుంది. భావోద్వేగాలు 2 సార్లు మారవచ్చు. ఉదయం మీరు ఉత్సాహంగా ఉంటారు కానీ మధ్యాహ్నం ఒక చిన్న సంఘటన వల్ల నిరాశ కలగవచ్చు. ఇది తాత్కాలికం మాత్రమే. మీ మనసు చెప్పే మాటలను వెంటనే నమ్మకండి. 3 సార్లు ఆలోచించి స్పందించండి. ఈరోజు ఉద్యోగస్తులకు ఒక ముఖ్యమైన సూచన ఉంది. మీ పై అధికారితో ఒక చిన్న చర్చ జరగవచ్చు. మీరు చెప్పే మాటలు 80% వరకు ప్రభావం చూపుతాయి. అందుకే స్పష్టంగా, సున్నితంగా మాట్లాడండి. వ్యాపారస్తులకు ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అది వెంటనే లాభమివ్వకపోయినా 60 రోజుల తర్వాత ఫలితమిస్తుంది. సంబంధాల విషయంలో ఈరోజు మీరు వినే పాత్రలో ఉండాలి. మాట్లాడే కంటే వినడం 2 రెట్లు ప్రయోజనమిస్తుంది. రాత్రి సమయానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది. మార్చి 3 మంగళవారం. కుజప్రభావం ఈరోజు ఎక్కువగా ఉంటుంది. ధైర్యం పెరుగుతుంది కానీ కోపం కూడా 30% పెరిగే అవకాశం ఉంది. మీరు ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. అది ఉద్యోగ మార్పు, వ్యాపార ఒప్పందం లేదా కుటుంబ విషయం కావచ్చు. 3 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఈరోజు శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు 4 పనులు ఒకేసారి చెయ్యాలని ప్రయత్నిస్తారు. కానీ ఒక పనిని పూర్తి చేసి తర్వాత మరొకదాన్ని ప్రారంభించడం మంచిది. ఆర్థికంగా ఈరోజు జాగ్రత్త అవసరం. పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయకపోవడం మంచిది. సాయంత్రం సమయంలో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. అది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. ఈరోజు మీరు సహనాన్ని పాటిస్తే 100% లాభం పొందుతారు. మార్చి 4 బుధవారం. బుధ ప్రభావం కమ్యూనికేషన్కు శక్తినిస్తుంది. ఈరోజు మీరు చెప్పే మాటలు స్పష్టంగా, ప్రభావవంతంగా ఉంటాయి. మీటింగ్స్, ఒప్పందాలు, ఇంటర్వ్యూలకు ఇది అనుకూలమైన రోజు. ఒక ముఖ్య పని పూర్తవుతుంది. మీరు గతంలో ప్రయత్నించిన ఒక పని ఇప్పుడు సక్సెస్ అవుతుంది. సంబంధాలలో మధురత పెరుగుతుంది. ఒక చిన్న సర్ప్రైజ్ లేదా ఒక మంచి మాట కుటుంబంలో ఆనందాన్ని తీసుకొస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు ఒక కొత్త అలవాటు ప్రారంభించవచ్చు. అది వ్యాయామం లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు. మొత్తం మీద ఈ 4 రోజులు మీ జీవితంలో 4 కీలక మార్పులకు దారితీస్తాయి. మీరు జాగ్రత్తగా, ధైర్యంగా ముందుకు సాగితే విజయం ఖాయం. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో అదృష్ట సంఖ్యలు ప్రత్యేకంగా పనిచేస్తాయి. 1, 3, 4, 9 సంఖ్యలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ సంఖ్యలు 2 సార్లు మీ జీవితంలో ముఖ్యమైన సంకేతాలుగా కనిపించవచ్చు. ఉదాహరణకు ఒక ఫోన్ కాల్ సమయం, ఒక రసీదు మొత్తం, ఒక వాహన నంబర్ లేదా ఒక తేదీ రూపంలో కనిపించవచ్చు. ఈ సంఖ్యలు కనిపించినప్పుడు మీరు తీసుకునే నిర్ణయం సానుకూలంగా ఉండే అవకాశం 70% ఉంటుంది. శుభ సమయం ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థన, ప్లానింగ్, నిర్ణయం ఎక్కువ ఫలితాన్నిస్తుంది. సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా అనుకూల సమయం. ఈ సమయంలో మీటింగ్ లేదా చర్చ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. శుభదిశ తూర్పు. ముఖ్యమైన పని ప్రారంభించే ముందు తూర్పు దిశగా చూసి 1 నిమిషం ధ్యానం చేయండి. ఇది మీలో ఆత్మబలాన్ని పెంచుతుంది. అదృష్ట రంగులు బంగారు మరియు ఎరుపు. ఈ రంగులు ధరించడం వల్ల మీలో ధైర్యం 20% పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక చిన్న ప్రయోగం చేయవచ్చు. ఉదయం 11 సార్లు సూర్యమంత్రం జపించండి. ఆ తర్వాత మీ లక్ష్యాలను రాసుకోండి. 4 రోజుల్లో కనీసం ఒక లక్ష్యాన్ని ప్రారంభించండి. మీరు గమనిస్తారు, మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. గ్రహగోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న అడ్డంకులు రావచ్చు. వాటిని తగ్గించడానికి 4 ముఖ్య పరిహారాలు పాటించాలి.
మొదటిగా ఆదివారం ఉదయం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కుంకుమ వేసి తూర్పు దిశగా నిలబడి సమర్పించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని 50% పెంచుతుంది. రెండవది, మంగళవారం రోజు 2 ఎర్ర పువ్వులు దేవాలయంలో సమర్పించండి. కుజ ప్రభావం తగ్గుతుంది, కోపం నియంత్రణలో ఉంటుంది. మూడవది, బుధవారం 4 చిన్న పిల్లలకు పుస్తకాలు లేదా పెన్సిల్స్ ఇవ్వండి. బుధగ్రహ కృప పెరుగుతుంది, కమ్యూనికేషన్ శక్తి బలపడుతుంది. నాలుగవది, ప్రతిరోజూ కనీసం 11 సార్లు సూర్యమంత్రం జపించండి. ఇది మీ మనసుకు స్థిరత్వం ఇస్తుంది. ఇవి చేయడం వల్ల మీరు 4 రోజుల్లోనే ఒక స్పష్టమైన మార్పు గమనిస్తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది, కుటుంబంలో శాంతి పెరుగుతుంది, ఆర్థికంగా చిన్న అడ్డంకులు తొలగిపోతాయి. జ్యోతిష్యం మార్గం చూపుతుంది, కానీ ప్రయత్నం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు విశ్వాసంతో, క్రమశిక్షణతో ఈ పరిహారాలు పాటిస్తే 100% శుభఫలితాలు పొందుతారు. సింహరాశివారికి ఈ 4 రోజులు ఒక పరీక్ష మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా. మీరు ధైర్యంగా ముందుకు సాగితే 3 అడ్డంకులు తొలగిపోతాయి, 2 అవకాశాలు మీ ముందుకు వస్తాయి, ఒక పెద్ద విజయం మీ జీవితంలో స్థిరపడుతుంది. మీరు రాజసింహం. మీలో ఉన్న నాయకత్వం, ఆత్మవిశ్వాసం, ధైర్యం ఈ కాలంలో మరింత వెలుగులోకి వస్తాయి.